3000 డ్రోన్లతో విజువల్ వండర్ గిన్నిస్ బుక్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేలా సర్కారు కసరత్తు ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ ముగింపు వేడుకల్లో ఆవిష్కృతం కారణ అద్భుతం తెలంగాణ ఈజ్ రైజింగ్ కమ్ జాయిన్ ది రైజ్ అనే అక్షరాల సమాహారం వచ్చేలా డ్రోన్ షో యూఏఈ పేరిట ఉన్నటువంటి గిన్నిస్ రికార్డు జరిపేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం బాలసుబ్రహ్మణ్య విగ్రహావిష్కరణకు రండి సీఎం రేవంత్ రెడ్డికి నటుడు శుభలేఖ సుధాకర్ ఆహ్వానం భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరగబోయేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ముగింపు కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పేద ప్రజల పాలసీలకు సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు రూపాయలు లేవని చెప్పేసి మొర్రో మొత్తుకుంటా ఉంటాడు రేవంత్ రెడ్డి. కానీ డ్రోన్ షోలకు లియో మెస్సీ వస్తే ఆయనకు 100 కోట్లు ఇవ్వడానికో 1000 కోట్లు ఇవ్వడానికో రెడీ అయిపోతున్నది. ఆ యొక్క ఆ సమ్మిట్ కోసమే. ఆ సమ్మిట్ కోసము దాదాపు 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంటాయి. కానీ ఆ 1000 కోట్లు పేద ప్రజలకు ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉండవు. ఏమనంటేనేమో కేసీఆర్ ఖజానా ఖాళీ చేసిండు అది చేసి ఇది చేసిన పనికి మాలినట్టు ముచ్చట్లు చెప్తా ఉంటారు. గ్రిడ్ రక్షణకు థర్మల్ విద్యుత్ అంటూ చూస్తున్నాం. గిన్నిస్ రికార్డ్ డ్రోన్ షో అంటూ చూస్తా ఉన్నాం. మెస్సీతో సీఎం ఫుట్బాల్. అందుకే నేను చెప్పేది ఏంటంటే మెస్సీ తోటి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు తన యొక్క డ్రీమ్ ఏతుందో తీసుకోవడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. 100% ఇదే.